హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్యానిధి పథకం. ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్ళాలనుకుంటారో వీరికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం చేయనున్నది. దీనికి సంబంధించి మీరు ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆన్లైన్ దరఖాస్తు ఎవరైతే బీసీ విద్యార్థులు మరియు ఓబీసీ విద్యార్థులు ఉంటారో మీరు తప్పనిసరిగా ఈ పాస్ ద్వారా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి బీసీ కమిషనర్ అయిన రమాదేవి గారు మనకైతే ఒక ప్రకటనలో తెలియజేశారు. సో ఎవరైతే తెలంగాణలో బీసీ మరియు ఓబీసీ విద్యార్థులు ఉంటారో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి సంబంధించి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంటు మీకైతే ఆర్థిక సహాయం అయితే చేయనున్నది. ఈ అప్లికేషన్ చేయడానికి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్యానిధి పథకం. ఈ పథకానికి మనం అప్లై చేయడానికి 60% మార్కులతో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా జూలై 21 నాటికి 2025 నాటికి 35 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. మరీ ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఈ వార్షిక ఆదాయం అనేది ఉండాలి. సో అదేవిధంగా ఈ మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్యానిధి ఈ పథకానికి ఎవరైతే బీసీ మరియు ఓబీసీ విద్యార్థులు ఉంటారో వీరి అప్లికేషన్ చేసుకోవడానికి వీరికి ఎవరైతే ఎంపిక అవుతారో ఈ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువు అంటే మాస్టర్స్ లేదా పిహెచ్డి కోర్సులు చేయడానికి గవర్నమెంట్ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది చేయనున్నది. దీనితో పాటు మరీ ముఖ్యంగా ఈ పథకానికి అప్లికేషన్ చేయడానికి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య చేయాలనుకుంటున్నారో వీరికి I-20 ఇన్విజిలేటేషన్ వీసా అయితే ఖచ్చితంగా కలిగైతే ఉండాలి. మహాత్మా జ్యోతి బాపులే బీసీ విదేశీ విద్యానిధి పథకానికి ఎవరైతే అర్హత సాధిస్తారో, సో ఎవరైతే విద్యార్థులు వారికి యొక్క అవకాశం వస్తుందో వీరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం అందించనుంది. దీంతో పాటు వీరి వీసా మరియు ఖర్చులకు ప్రయాణానికి సంబంధించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా, ఆ 20 లక్షలతో పాటు 50,000 రూపాయల ప్రయాణ ఖర్చులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ప్రయోజనం అనేది చేకూర్చుంది. పథకానికి మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే మీరు తెలంగాణ ఈ పాస్ అనే ఒక లింక్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేసిన తర్వాత విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి మహాత్మా జ్యోతి బాపులే మరియు బీసీ విదేశీ విద్యానిధి అని చెప్పి ఒక ఆన్లైన్ పోర్టల్ అయితే వస్తుంది. సో దానిలో మనం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేయవలసి ఉంటుంది. కావాల్సిన ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలంటే ఆధార్ కార్డు మరియు అదేవిధంగా మీ యొక్క 10థ్, ఇంటర్, డిగ్రీ ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వారైతే ఈ పీజీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ ఉండాలి. దీంతో పాటు మీకు మీ యొక్క నేటివిటీ మరియు క్యాస్ట్, ఇన్కమ్ మీకు చెల్లుబాటు అయ్యే జీమాట్ కార్డు స్కోర్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఐపాస్ ఐడి నెంబర్ కూడా మనకు కావాలి. దీనితో పాటు విదేశీ విశ్వవిద్యాలయానికి మీరు అడ్మిషన్ లెటర్ కూడా మనం తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఈ లెటర్ కూడా మనకు కావాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వీటితో పాటుగా ఫాదరో మీ మదరో దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు మీ యొక్క టీసీ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీతో మీరు కంపల్సరీగా ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. సో ఎవరైతే ఈ పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో మీరైతే ఆల్రెడీ ఈరోజు ఏప్రిల్ 1 కాబట్టి ఏప్రిల్ 30 వరకే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బీసీ అదేవిధంగా ఓబీసీ విద్యార్థులు ఉంటారో
అందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ విదేశాల్లో ఉన్నత చదువుల కోసం మాస్టర్స్ అంటే పీహెచ్‌డీ మరియు పీజీ చేయాల్సిన విద్యార్థులు ఎవరైతే వెళ్ళాలని ఆశపడుతుంటారో, అది మెడిసిన్ గాని, లేపోతే ఇంజినీరింగ్ గాని, ఇలాగా కొన్ని రకాల కోర్సులు చాలా రకాల కోర్సులు మనకైతే అందుబాటులో తీసుకొచ్చారు. మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకైతే మీరు ఇంజినీరింగ్ చేయాలనుకున్నా, మెడిసిన్ చేయాలనుకున్నా, మీరు పీజీ చేయాలనుకున్నా, లేదంటే పీహెచ్‌డీ చేయాలనుకున్నా దానికి సంబంధించి అయితే అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడైతే మీకు స్క్రీన్ పైన అయితే రావడం జరుగుతుంది. సో, మీరు ఏదైతే మీరెళ్లి చదవాలనుకుంటున్నారో అగ్రికల్చర్ గాని, ఇంకేదైనా సరే ఇంజినీరింగ్, మెడిసిన్ సో, మీరు ఏది చదవాలనుకుంటున్నా మీకైతే అక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడైతే మీకైతే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ విదేశాల్లో ఉన్నత చదువు ఎవరైతే చదవాలనుకుంటున్నారో బీసీ మరియు ఓబీసీ విద్యార్థులు వీరికైతే అవకాశం అనేది కల్పించింది. రూ. 20,00,000 ఆర్థిక సహాయంతో పాటు మీ ట్రావెలింగ్ మీరు వెళ్ళడానికి కూడా రూ. 50,000 ఇగ ఈ యొక్క ట్రావెలింగ్ ఖర్చులు కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనుకుంటుందో వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానెల్‌ని తప్పకుండా లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానెల్ నుంచి వస్తుంటే గనక ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానెల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.